నేత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ మహాలక్ష్మి భోజనానికి రాలేదు సరే, చైత్ర కూడా రాలేదేంటి? ఇద్దరు ఇంట్లోనే ఉన్నారుగా, ఇప్పటి వరకు రాలేదు. చైత్ర, అమ్మ చైత్ర, అమ్మ చైత్ర, చైత్ర ఎక్కడికెళ్లారు? రూమ్ లో కూడా లేరు. సరోజా, ఏంటి సీతక్క? చైత్ర మహి వాళ్ళు ఎక్కడికెళ్లారో తెలుసా? మహి ఏమో తెలీదు, కానీ ఇందాక చైత్ర చాలా కంగారుగా హడావిడిగా బయటికి వెళ్ళింది. పలకరించినా కూడా పలకలేదు. చైత్ర అంతా కంగారుగా ఎందుకు వెళ్ళింది? సరే, తనకే ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో హలో, ఎవరండి? బండ్లగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నా. చెప్పండి. మీకు మహి అని ఎవరైనా అమ్మాయి తెలుసా? తెలుసండి. ఏమైంది ఎస్ఐ గారు? మీ దగ్గరే ఉంటుందా తను? అవునండి. ఇంతకీ ఏమైంది? తనని దొంగతనం కేసులో అరెస్ట్ చేశాం. మహాలక్ష్మిని దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం ఏంటి సార్? అవునండి, తను దొంగతనం చేసి దొరికింది. ఎక్కడుంటావంటే మీ పేరు అడ్రస్ ఇచ్చింది. మీ అమ్మఒడిలో కూడా ఏమైనా దొంగతనం చేసిందా అని ఎంక్వైరీ చేయడానికి చేశా. అయ్యో, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. మహాలక్ష్మి అలాంటి అమ్మాయి కాదండి. తను దొంగ అనడానికి మా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మీరు కూడా మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా పోతే చెప్పండి. అందుకే కాల్ చేశాను. ఉంటానమ్మా. ఏమైంది సీతారత్నం? ఎందుకంత కంగారు పడుతున్నావు? పిన్ని, మహాలక్ష్మిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారట. అయ్యో, అంత పని చేసిందా? తెలీదు పిన్ని, కాని ఒక్క మాట మాత్రం చెప్పగలను. మహాలక్ష్మి మొండిది పెంకిదే గాని దొంగతనం చేసే పిల్ల మాత్రం కాదు. అవును సీతారత్నం, మరిప్పుడు ఎలా మహిని కాపాడ్డాం? నేనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వా? నీకు పోలీస్ స్టేషన్కి వెళ్లడం అసలు ఇష్టం ఉండదు కదా? మహాలక్ష్మి నా కూతురు లాంటిది. నా కూతురు తెలుసో తెలియకో అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నేను వెళ్తాను.
వచ్చేసాను కదా. అక్క నేనేం దొంగతనం చేయలేదు. నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు మహి. ఆ సెట్ తీసుకున్న లాకెట్ ఇవ్వనంటే డబ్బులు ఇసిరేసి ఆ లాకెట్ తీసుకున్నానంతే అక్క. పోలీసులకి నువ్వు మరి ఆ విషయం చెప్పలేదా? చెప్పానక్క, కానీ లాకెట్ తీసుకుని పరిగెట్టానని జనాలందరూ పట్టుకున్నారు కదా, అందుకే నేను చెప్పింది నమ్మట్లేదు. ఎస్ఐ గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. మా చెల్లెలు ఎలాంటి తప్పు చేయలేదు. అంటే మేము తప్పు చేసామా? చెల్లి అంటున్నావు, నువ్వు తన అక్కవా? అవునండి. నువ్వు తనతో పాటు దొంగతనాలు చేస్తుంటావా? సార్, మాకు అవసరం లేదు. ఈ రోజుల్లో అవసరం ఉండి దొంగతనాలు చేయట్లేదు, లగ్జరీ లైఫ్ కోసం దొంగతనాలు చేస్తున్నారు. అలాంటి కర్మ మాకు పట్టలేదు సార్. ఎందుకైనా మంచిది. కానిస్టేబుల్, ఈ అక్క చెల్లెల ఫోటోలు అన్ని పిఎస్లకి పంపించి ఎక్కడైనా కేసులున్నాయేమో ఎంక్వైరీ చేయించు. సార్ ప్లీజ్, నేను ఒక ఫిజియోథెరపీ డాక్టర్ని. డాక్టర్వా? మరి నీ చెల్లెలు దొంగతనాలు చేస్తుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? సార్, తను దొంగ కాదు. అసలు తను ఏ దొంగతనమూ చేయలేదు. తన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? గోల్డ్ షాప్ సెట్ కంప్లైంట్ ఇచ్చాడు. సార్, తప్పంతా ఆ సేటుదే. తాకట్టు పెట్టిన మా లాకెట్ ని తిరిగి ఇవ్వకపోతే డబ్బులిచ్చి మా చెల్లి అతని దగ్గర నుంచి లాక్కొచ్చింది, అంతే. చూడమ్మా, సేట్ కంప్లైంట్ ఇచ్చాడు మీ చెల్లెలు దొంగతనం చేసిందని. జనాలు కూడా మీ చెల్లిని పారిపోతుంటే పట్టుకున్నారు. ఇప్పుడు మా చెల్లెల్ని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి సార్? ఆ కంప్లైంట్ ని సేట్ వెనక్కి తీసుకోవాలి. అయితే ఆ సేట్ తో నేను మాట్లాడి కేస్ ని వాపస్ తీసుకునేలా చేస్తాను. ఓకే, ట్రై చేయి. మహి, నువ్వేం భయపడకు. నేను వెళ్లి ఆ సేట్ తో మాట్లాడొస్తాను. జాగ్రత్త. ఏమయ్యా, ఆ ప్రాస్టిట్యూషన్ కేసు ఏమైంది? సీతారత్నం గారు, చైత్ర, బాధపడకమ్మా, ఊరుకో. మహాలక్ష్మికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మహికే పాపం తెలియదండి. ఆ సేటే అన్యాయంగా కేసు పెట్టాడంట. అసలేం జరిగిందమ్మా? మహి మా నాన్నగారిచ్చిన లాకెట్ ని మీకు డబ్బులు ఇవ్వాలని తాకట్టు పెట్టింది. ఎందుకు తాకట్టు పెట్టావని నేను తిట్టాను. మళ్ళీ ఆ డబ్బులిచ్చి తీసుకొద్దామని వెళ్తే ఆ సేట్ ఇవ్వలేదంట. దాంతో మహికి కోపం వచ్చి డబ్బులు అతని మీద విసిరేసి ఆ లాకెట్ తీసుకుని పరిగెత్తిందంట. మరి తన మీద ఎందుకు కేసు పెట్టారు? ఇది నిజంగా అన్యాయం కదా. అందుకే ఆ సేట్ ని నిలదీసి కేసు వాపస్ తీసుకోమని అడగడానికి వెళ్తున్నాను. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను. సరేనండి, వెళ్ళొస్తాను. నువ్వేం టెన్షన్ పడకమ్మా, మనం ఏ తప్పు చేయలేదు, సరేనా? నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. ఎస్ఐ గారు ఎక్కడా? ఏంటి చెప్పండి. ఆ అమ్మాయిని అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేశారు? మీరెవరు? ఏమవుతారు తనకి? మీరు ఫోన్ చేసింది నాకే. అమ్మఒడి ఆశ్రమం మాదే. మీకు చెప్పాను కదా దొంగతనం కేసని, మళ్ళీ అడుగుతారేంటి? ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ చెబుతూ కూర్చుంటాం? తన అమాయకురాలు, తనకే పాపం తెలియదు ఎస్ఐ గారు. ఏమండి, క్రైమ్ చేసే ప్రతి వాళ్ళు అమాయకుల్లానే ఉంటారు. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అమాయకురాలి మీద అభాండాలు వేయకండి. నిజమేంటో తెలుసుకోండి. ఏమండి, చూడ్డానికి పెద్దవారిలా ఉన్నారు, మీ మర్యాద పోగొట్టుకోకండి. ఒక ఆడపిల్లని ఇలా అన్యాయంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం
కరెక్ట్ కాదు. చూడండి, కొన్ని డీటెయిల్స్ తీసుకోవాలి. మీరు కామ్గా ఉంటే మా పని మేము చేసుకుంటాం, లేకపోతే మిమ్మల్ని బయటికి పంపించాల్సి వస్తుంది. చూడమ్మా, నీ పేరు మహి. ఇక్కడే ఆశ్రమంలో ఉంటున్నావు. మీ సొంతూరు ఎక్కడా? మీ అమ్మా నాన్నల పేర్లేంటి? నిన్నే, నోరు తెరిచి సమాధానం చెప్పు. మా మా ఆగు. ఏంటసే గారు, తనేమన్నా క్రిమినలా? అలా బెదిరిస్తూ ప్రశ్నిస్తున్నారు. ఏంటి, తనని మీరు వెనకేసుకుని వస్తున్నారు? అంటే మీరేనా ఇలాంటి దొంగతనాలు ఈ అమ్మాయి చేత చేస్తుంది? ఆశ్రమం అంటున్నారంటే ఇలానే దొంగతనాలు చేసే వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారా? ఆ, ఇప్పుడు అర్థమైంది. మీరంతా ఒకే గ్యాంగ్. అందుకే తను అరెస్ట్ అవ్వగానే పరిగెత్తుకుని వచ్చారు. ఇలా తనకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఎస్ఐ గారు, మీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో ఊహించుకుని మాట్లాడొద్దు. మీరు తను దొంగతనం చేసిందని ప్రూవ్ చేయలేదు. ఇంకా తను అనుమానితురాలే. చేస్తా, తన మీద నేరాన్ని ప్రూవ్ చేస్తా. ఈ దొంగతనాల్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటో కూడా తెలుస్తా. అనయ్య, ఇంతకీ ఎక్కడ ఫంక్షన్ హాల్? జూబ్లీ హిల్స్ లోరా. అనయ్య, నాకు ఐడియా వచ్చింది. ఈ ఫంక్షన్ హాల్ ఇవన్నీ ఎందుకు? చక్కగా మన ఇంట్లో చేయొచ్చు కదా. అంటే అత్తయ్య ఏమనుకుంటుందేమో. ఏమనుకోదు, మన ఇల్లే పెద్ద ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. నేను మాట్లాడతాను, నా మాట ఎలాగో వింటుంది కదా. నాకు ఇంటి దగ్గరే బెటర్ అనిపిస్తుందిరా. కదా, మరి ఇంకేంటన్నయ్య, పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా ఆలోచిస్తావేంటన్నయ్య? ఈ ఫంక్షన్ హాల్ గింక్షన్ హాల్కి వెళ్ళడం వేస్ట్. పద ఇంటికి వెళ్ళిపోదాం. సరేరా. చైత్ర గారు, మీకేం కాలేదు కదా? హా, ఈ పొట్టిదానికి కార్ల కింద పడ్డం బాగా అలవాటు అనుకుంటా. అప్పుడేమో నా కార్ కింద పడింది, ఇప్పుడు ఈ కార్ కింద పడబోయింది. మీరేంటండి ఇక్కడ? ఆనంద్ గారు, అక్కడ అక్కడ ఏంటి అలా ఉన్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? ఏమైందండి? ఆనంద్ గారు, అక్కడ అక్కడ 1 minute. ముందు వాటర్ తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏమైందో? మా చెల్లెల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నే అరెస్ట్ చేసుంటే సరిపోయేది. నాకు చాలా భయంగా ఉందండి. అలాగా? విరాజ్, తనేదో ప్రాబ్లంలో ఉంది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. అనయ్య, నో నో నో, అది కాదురా. అది కాదన్నయ్య. నేను స్టేషన్కి వస్తే అది లేనిపో న్యూస్ అవుతుంది. మరి ఎలారా? ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మరి నువ్వెలా వెళ్తావు? నేను ఎలాగోలా వెళ్తానులే. నువ్వెళ్ళనయ్య, పాపం తీసుకెళ్ళు. పోనీ ఓ పంచేరా, క్యాబ్ బుక్ చేసుకో. లేకపోతే నేను చేయనా?
అన్నయ్య డోంట్ వరీ, ఐ కెన్ హ్యాండిల్. నేను బుక్ చేసుకుంటా. సరే, ఇబ్బంది పడకు. ఏమైనా ఉంటే నాకు కాల్ చేయి. ఓకే. చైత్ర గారు, మీరు రండి, కార్ ఎక్కండి. ఏయ్, ఎంతసేపు వెతుకుతావయ్యా ఫైలు? ఇవ్వు. ఒక్క నిమిషం సార్. సార్, ఏమయ్యా, రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్తానన్నా మీ ఆవిడ తీసుకుని వెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ స్టేషన్ నుంచి కాల్ వస్తే వచ్చేసాను. ఎస్ఐ గారు, తనేం తప్పు చేయలేదు అలా నేరస్తుల మధ్యలో కూర్చోబెట్టడానికి. మాకొచ్చిన కంప్లైంట్ ప్రకారం తను నేరస్తురాలు. తనని ఎక్కడ కూర్చోబెట్టాలో మాకు బాగా తెలుసు. ఇది నిజంగా అన్యాయం అండి. అన్యాయమా? ఇందాక నుంచి చూస్తున్నాను. కామ్గా ఉండమంటే మీరు ఉండట్లేదు. ఇంకోసారి మాట్లాడితే మిమ్మల్ని వాళ్ళతో పాటు కూర్చోబెడతాను. ఎలా కూర్చోబెడతారు? కూర్చోబెడతాను. కారణాలు కావాలా? ఇది నా స్టేషన్. నేను చెప్పినట్లే జరుగుతుంది. ఈ స్టేషన్ ప్రజలది. మీరు ఈ స్టేషన్లో జస్ట్ ఎంప్లాయ్. ఇక్కడ మీరు న్యాయం వైపు నిలబడాలి, చట్టాన్ని అనుసరించాలి. నేనేం చేయాలో నాకు తెలుసు. తెలిస్తే అన్యాయంగా ఒక ఆడపిల్లని దొంగ అని తీసుకొచ్చి ఇలా ఎందుకు ఇబ్బంది పెడతారు? హలో మిస్టర్, నీకు కేసు గురించి తెలియదనుకుంటా. ముందు ఏం జరిగిందో తెలుసుకో. నాకంతా తెలుసు. తెలిస్తే ఇలా తలతెక్కగా ఎలా మాట్లాడతావు? సరే ఎస్ఐ గారు, తనే దొంగ అని సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. తను దొంగతనం చేసి పారిపోతుంటే జనాలు పట్టుకున్నారు. మా కానిస్టేబుల్ అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఓకే అండి. తను దొంగతనం చేస్తున్నట్టు ఆ గోల్డ్ షాప్ లో ఫుటేజ్ ఏమన్నా తీసుకున్నారా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు చెప్పకపోయినా ఖచ్చితంగా మీ పై వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది నీకనవసరం. అవసరం ఎస్ఐ గారు. మీరు తన విషయంలో చాలా తప్పులు చేశారు. తను తప్పు చేసి దొరికిపోతే నేను తప్పు చేశానంటారంటే? తను నిజంగా దొంగ అయితే తన మీద కంప్లైంట్ ఏది? మాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని అరెస్ట్ చేసేటప్పుడు ఉమెన్ కానిస్టేబుల్ మాత్రమే అరెస్ట్ చేయాలి. కానీ మీరు అలా చేయలేదు. అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రావాలి. అతను రాకుండానే రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఒక ఆడపిల్లని ఎంక్వైరీ చేస్తున్నారు. ముందా కంప్లైంట్ ఇచ్చిన అతన్ని పిలిపించండి. ఏంటి నువ్వు నాకేం చేయాలో చెప్తున్నా? రూల్స్ కూడా చెప్తున్నా? ఎలా కనపడుతున్నా నేను? పెద్దగా నాలెడ్జ్ లేని ఎస్ఐలా కనిపిస్తున్నారు. నా స్టేషన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఏం చేస్తారు? నన్ను అరెస్ట్ చేస్తారా? ఆనంద్ గారు, మీరు ఆగండి. చెప్పండి, అరెస్ట్ చేయండి. నిన్ను అరెస్ట్ చేయాలంటే పెద్ద ఆలోచించాలా? సార్, ఒక్క నిమిషం సార్. ఏంటి సార్, ఆయన రాక్ స్టార్ విరాజ్ వాళ్ళ అన్నయ్య సార్. ఆయన ప్రోగ్రామ్ కి సెక్యూరిటీగా వెళ్ళినప్పుడు ఈయన్ని చూశాను సార్. అయితే ఏంటి? ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సార్. వాళ్ళ ఫ్యామిలీకి చాలా పలుకుబడి ఉంది. పెద్దింటి వాళ్ళతో గొడవలు ఎందుకు సార్? ఆ కంప్లైంట్ ఇచ్చిన సేట్ని పిలిపిద్దాం. ఒకవేళ ఈ అమ్మాయి పొరపాటు ఉంటే అప్పుడు చెప్తాను సార్ వీళ్ళ సంగతి. సరే, అసలు కంప్లైంట్ ఇచ్చిన వాడిని పిలిపిస్తాను. ఆ తర్వాత చెబుతా అందరి సంగతి. కంప్లైంట్ ఇచ్చిన సెట్ని అర్జెంట్ గా రమ్మను. అలాగే సార్. కంగారు పడద్దు.
నీకు మేమందరం ఉన్నా న్యాయం మన వైపు ఉంది. నువ్వు నిరపరాధిగా బయటకొస్తావు చూడు.